ఇంత ట్రెడిషనల్ గా ఒక డిపార్ట్మెంట్ కంటిన్యూస్ గా ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడము, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సంస్కృతి పరిరక్షణ అంటాము, లేకపోతే దీన్ని ప్రమోట్ చేయడం అంటాము, ట్రెడిషనల్ డ్రెస్సెస్ తోటి అందరూ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఏమి ఒక ఆనందకరమైనటువంటి ఒక సందర్భం ఇది. దేశంలో నేను చాలా క్యాంపస్లో తిరుగుతున్నప్పుడు నాకు అనేక రకాలైనటువంటి ఒక ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని అత్యధిక తెలివి ఉన్నటువంటి వాళ్ళు చేరేటువంటి కొన్ని క్యాంపస్లు ఉన్నాయి. అక్కడ సీట్ రావాలంటే చాలా ప్రయత్నం, అంత ఈజీగా రాదు. జేఎన్యూ క్యాంపస్ వెళ్ళి సీట్ రావాలంటే చాలా కష్టం. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంటుంది హైదరాబాద్ లో, లేకపోతే నల్సర్ అని ఒకటి ఉంది. నల్సర్ లో సీట్ రావాలంటే కింద మీద అవుతారు, మొత్తం దేశంలో టాప్ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని క్యాంపస్లు ఉన్నాయి. పనిగట్టుకుని ఆ క్యాంపస్ యొక్క ఎకో సిస్టాన్ని మార్చేసేటువంటి ప్రయత్నం చేశారు పనిగట్టుకుని. అంటే ఎకో సిస్టమ్ అంటే ఏంటి అని మీలో కొద్దిమందికి డౌట్ వచ్చింది. ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే, క్యాంపస్ ఉంది, ఒక క్యాంపస్ లో ఉండే వాళ్ళందరూ కూడా యూత్, వాడు చెప్పేది ఒకటి, మనగా ఉండేటువంటి ఉద్దేశాలు వేరు. యూత్ అంటే కూడా చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండాలి. ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఏంటంటే, సాయంత్రం నుంచి వాళ్ళ యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అర్ధరాత్రులు నడుస్తుంటుంది. అది 12, 1, 2, 3, 4. అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి, దానికి ఒక డెఫినేషన్. ఆ రకంగా ఉంటేనే ప్రోగ్రెసివ్ థింకింగ్. అలా అబ్బాయి అమ్మాయి ఇట్లా సిగరెట్ తాగుతుంటే అది ప్రోగ్రెసివ్ థింకింగ్. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ప్రోగ్రెసివ్ థింకింగ్. డ్రగ్స్ అంటారు, అది కనుక వాడితే చాలా ప్రోగ్రెసివ్ థింకర్, లేదంటే వేస్ట్. ఇక నేను లిస్టు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అంటే ఆ రకంగా ఎలాంటి క్యాంపస్ అంటే, ఆ క్యాంపస్ లో సీట్ రావాలంటే నీ యొక్క ఎనర్జీ మొత్తం పెట్టి ది బెస్ట్ మెటీరియల్ అక్కడికి వస్తారు. వాళ్ళందరూ ఆ క్యాంపస్ లో ఎంటర్ అయ్యేప్పుడు ఒక భవిష్యత్తు గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ముందు పెట్టుకొని వస్తాము. కానీ వయస్సు అనేది ఒకటి ఉంది కదా, అది ఈ బుర్రను పాడు చేయడం చాలా ఈజీ. కాబట్టి అట్లాంటి ఒక ఎకో సిస్టాన్ని డెవలప్ చేసి, అంటే ఎంతవరకు అంటే, అబ్బాయి అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ ఏంది, అసలు సపరేట్ హాస్టల్స్ ఏంది, అసలు మీరెవరు, అబ్బాయి అమ్మాయి ఎప్పుడైనా పోతారు క్యాంపస్ లో పోతారు, మాకు తెలియదు ఎట్లా ఉండాలో ఏంటి. నేను చాలా ఇక్కడ కూర్చొని ఇలాంటి ఒక ఉగాది ఉత్సవాన్ని ఇక్కడ జరుపుతున్నప్పుడు జస్ట్ ఐఎమ్ కంపేరింగ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్ ఉద్దేశాలు ఏంటి. ఏ కంపారిటివ్ స్టడీస్ నెసెసరీ. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని కట్టుకొని మన యొక్క భారతీయ సంస్కృతి విలువలు, లేకుంటే ఇథోస్ వాల్యూస్ అంటారు. భారత్ అనేది దీనికి పెట్టింది పేరు. ఈ భారత్ యొక్క అభివృద్ధిని కాంక్షించినటువంటి కొన్ని శక్తులు ఈ యొక్క సంస్కృతిని నాశనం చేసేటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త రకమైనటువంటి ఎకో సిస్టమ్, లేకపోతే నేను చెప్పాను కదా, ఇంటెలెక్చువల్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క మెదడు లోపల ఈ దేశం గురించిన అభిమానము, ఈ దేశ సంస్కృతి గురించినటువంటి ఒక గర్వపడేటువంటి ఒక సందర్భము, ఇక్కడ సైంటిఫిక్ టెంపర్మెంట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాల్లో నేను నా యొక్క ఎనర్జీ అనేటువంటిది ఈ యొక్క సొసైటీకి ఏదో రకంగా అది కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని డైల్యూట్ చేసి, నేను నా వ్యక్తిగతము, నా యొక్క ఎంజాయ్మెంట్, నేను నా సంపాదన, నా తెలివి అనేటువంటిది సొసైటీకి ఉపయోగపడాలి అనేటువంటి దాని నుంచి డీరేల్మెంట్ చేసేటువంటి యొక్క ప్రక్రియ అది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి యుగాది ఉత్సవం ఏంటంటే, నేను ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, ఇగో ఇక్కడ మీరు చేసినటువంటి ప్రతి స్టెప్ అన్ని కూడా ఈ దేశం యొక్క సంస్కృతిని విలువలను కాపాడేటువంటి ప్రయత్నం.
నెక్స్ట్ జనరేషన్ కి అందించేటువంటి ఒక ప్రయత్నము, మనము మన భవిష్యత్తు గురించి సరి అయినటువంటి ఒక ఆలోచనలు చేసేటువంటి ఒక సందర్భం ఇది. పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ లో కంటిన్యూస్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే నా యొక్క ఆనంద అనుభూతులను నేను మాటలతో చెప్పలేను. I want this kind of campuses. We have to promote this. రాబోయే రోజుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా, నాకు ఒక ప్రశ్న వేయాలని మీ ముందరలో, ఇక్కడ కూర్చున్న మీలో మీ ఇంట్లో మీకంటే ముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అనేటువంటి వాళ్ళు చేయొచ్చండి ఒకసారి. మీ కుటుంబంలో అంటే మన ఫ్యామిలీలో స్టూడెంట్స్ అడుగుతున్నాను నేను, మన ఇంట్లో నాకంటే ముందు అంటే మీకంటే ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇగో 1, 2, 3 ఒక 10-15 మంది చేస్తున్నారు. మిగతా అందరం కూడా మన యొక్క కుటుంబంలో మనకు మొదటిసారి ఇట్లాంటి ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టి చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. దీంట్లో పాలమూరు జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నల్గొండ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మెదక్ వాళ్ళంతా నేను అడగాను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, తప్పకుండా మనం ఈ యూనివర్సిటీ క్యాంపస్ వచ్చి చదువుతున్నాము అంటే ఆర్థికంగా మన కుటుంబాలు ఎంత ఇదిగా ఉన్నాయో అని చెప్పేసి కనుక ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసము ఈ యొక్క క్యాంపస్ కు పంపించారు. మీరంతా కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశయాలను ముందు పెట్టుకుని భవిష్యత్తులో ఆ రకంగా చక్కటి భవిష్యత్తు కోసం మీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. విశ్వ వసు నామ సంవత్సరం అని చెప్పేసి చెప్పారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. విశ్వ వసు చాలా మంచి జరగబోతుంది. సిరి సంపదల గురించి చెప్పారు, తర్వాత ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత గురించి కూడా చెప్పారు, షడ్రుచుల గురించి అవన్నీ కూడా చెప్పారు. దాని గురించి నేను లోతులోకి వెళ్ళాను. కానీ ఇది నూతన సంవత్సరము, తెలుగు సంవత్సరము అని చెప్పేసి పదే అంటున్నారు. ఇది తెలుగు అని అనడం కంటే కూడా భారతీయ నూతన సంవత్సరం, భారతీయ వర్షం ఇది. మీరు ఇది ఇక్కడ తెలంగాణలో అయినా, ఆంధ్రలో అయినా, లేకుంటే కర్ణాటకలో అయినా, తమిళనాడులో అయినా మనకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. డేట్ కొద్దిగా అటు ఇటు మారుతుంది, కానీ దేశం మొత్తం కూడా ఈ యొక్క భారతీయ నూతన సంవత్సరము లేదా నూతన వర్షం అవుతుందో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు మనం ఏం ఆలోచించాలి ఒక పండుగ సందర్భంగా? అదేదో కాస్త ఉగాది పచ్చడి అని చెప్పారు, పచ్చడి తినేసి కాస్త బొబ్బట్లు, ఓలిగా 4 పేర్లు చెప్పారు సార్, అవి తినేసి పండుగ అయిపోయింది అని చెప్పేసి, పండుగలు అంటే దానికి ఒక నూతన డెఫినేషన్స్ ను, అలాంటి ఒక నెగటివ్స్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నూతన సంవత్సరము అనేసరికి మనకు తెలుసు డిసెంబర్ 31 అర్ధరాత్రి రోజు ఎలాంటి వెరివేషాలు ఇస్తారు. విత్ ఆల్ రెస్పెక్ట్ నేను మాట్లాడుతున్నాను. 2025 అనేటువంటిది అవుతుందో ఎస్ మనం దానికి స్వాగతం పలకాలి. అది ఈరోజు వాడుకలో ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రపంచం మొత్తం కూడా దాన్ని గుర్తించి చేస్తున్నది. ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అందరూ కూడా గ్రీటింగ్స్ చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ యొక్క గ్రీటింగ్స్ చెప్పుకునే ఒక సందర్భంలో చేస్తున్నటువంటి ఒక అనేక రకాలైనటువంటి హంగామా హడావుడి ఏమవుతుందో, అసలైనటువంటిది ఒక కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరం రోజు మనల్ని మనము ఒకసారి రివ్యూ చేసుకోవడం. నా యొక్క గడిచిన సంవత్సరం ఎలా జరిగిపోయింది, రాబోయేటువంటి యొక్క సంవత్సరాన్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, నా యొక్క భవిష్యత్తుకి కొత్త వాల్యూ ఎడిషన్ ఎలా చేసుకోవాలి, నా సంవత్సరం మొత్తం లోపల కూడా నాకు సహకరించిన వాళ్ళు ఎవరు, నాకు నా ఎంకరేజ్మెంట్ కోసం ఇది చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, నేను ఎలా ఉన్నాను, ఇలాంటి ఒక అయితే అది జరుపుకోండి. 2025 సంవత్సరం. మరి 2025 సంవత్సరం కంటే ముందు ఏముండే? లేదా ఈ యొక్క సృష్టి లేదా, ఇవి లేదా? ఉగాది అనేటువంటి ఒకసారి మనం కనుక ఇది చేసినప్పుడు ఈ పండుగ రోజు మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి
విషయం ఏంటంటే మనందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి మూమెంట్ ఏంటంటే ఈ యొక్క భారతీయ మూలాలు, భారతీయ సంస్కృతి, మన యొక్క ఏన్షియంట్ హిస్టరీ, సివిలైజేషన్, ఇది ఎంతవరకు అంటే మీరు నేను ఈరోజు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏ పెద్ద స్కాలర్ అయినా సరే భారతీయ జ్ఞాన పరంపర నుండి మన యొక్క ఋషులు మునులు, మనం సైంటిస్ట్ అని ఈరోజు మనం పిలుస్తాము, వాళ్ళు చేసినటువంటి తపస్సు, వాళ్ళు చేసినటువంటి ఇది ఈ యొక్క ప్రపంచ మానవాళి కోసం ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు జీవితాలను మొత్తం కూడా కామన్ గుడ్ అంటారు, గ్లోబల్ గుడ్, లేకుంటే ఈరోజు విశ్వ కళ్యాణం అనేటువంటి ఒక శబ్దం మనం వాడుతుంటాము. దానికోసము ఆ రకంగా డెడికేట్ అయ్యి వాళ్ళందరూ కూడా ప్రపంచానికి మంచి అనేటువంటిది ఏంటి అని చెప్పేసి అందించారు. కాబట్టి ఈ రోజు మనం గుర్తించుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ రోజు ఇది విశ్వవసునామ సంవత్సరం. ఇంతకు ముందు ఇప్పుడు జరుగుతున్నది క్రోధనామ సంవత్సరం, దానికంటే ముందు క్రోధనామ సంవత్సరం. ఈ రకంగా సంవత్సరాలను కనుక లెక్క పెట్టుకుంటూ వెళ్తే ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో, ఏ దేశ సంస్కృతిలో కూడా లేనటువంటి అతి అతి సూక్ష్మమైనటువంటి యొక్క కాల గణన అనేటువంటిది మన యొక్క భారతదేశంలో మనకు కనపడుతుంది. నేను ఇట్లా వస్తూ ఉంటే నేను ఒక చిన్న ఇది తీసానట్టు, మనకందరూ కూడా ఒక సెకండ్ అంటే తెలుసు. ఈ సెకండ్ కాకుండా పరమాణు, అణు, త్రసరేణు, త్రుటి, వేద, లవ, నిమిష, ఇలా నేను ఇది ఒక చాలా పెద్ద చార్ట్ ఉంది. భారతీయ కాల గణన అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నువ్వు వెళ్తే సెకండ్ లో అనేక మనం వెళ్తాం కదా, అనేక వంతు వరకు కూడా కొలిసే దగ్గర నుంచి మొదలు పెట్టేసి ఒక్కొక్క సంవత్సరాల తర్వాత యుగాల కంటే అంత పెద్ద ఒక హిస్టరీ అనేటువంటిది మనకు కనపడుతుంది. వెరీ సైంటిఫిక్. సైన్స్ అంటే ఈరోజు మనందరం కూడా పంచాంగము, మనం ఈరోజు పంచాంగ శ్రవణం కూడా ఒక ఇంపార్టెంట్ మనకు తెలుసు. పంచాంగ శ్రవణాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను, ఉండొచ్చు కొద్దిమంది. కాబట్టి ఈరోజు మెజారిటీ మన యొక్క భారతీయ ప్రజలు, లేకపోతే మనందరం ఏంటంటే ఈరోజు యొక్క భారతీయ పరంపర విలువలు ఏవైతున్నాయో వీటిని అడుగునా మనం ఈరోజు పాటిస్తూ మనం వస్తాం. దీని గురించి లోతుగా మనము మననం చేసుకోవాల్సిన రోజు అని చెప్పేసి నేను ఇక్కడ ఉంటాను. జస్ట్ వీ హ్యావ్ టు డ్రైవ్ అవర్ అటెన్షన్ టువర్డ్స్ అవర్ వాట్ ద ఏన్షియంట్ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ నేషన్, భారత వర్ష అని చెప్పేసి మనం ఏదైతున్నాము. ఈరోజు త్రేతాయుగము, ద్వాపర యుగము గురించి మనం మాట్లాడుతుంటాము, రామాయణ మహాభారత కాలాల గురించి మనం మాట్లాడుతుంటాము. వేదవ్యాసుడు వేదాలను రచించారు, లేకుంటే దాన్ని సామవేదము, యజుర్వేదము, వేదాల గురించి ఆ యొక్క వేదాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం కోసంగా ఇతిహాసాలు, పురాణాలు, అదంతా కూడా ఒక ఫిలాసాఫికల్, ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ మన యొక్క భారతదేశానికి. ఏంటి యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క అల్టిమేట్ ఏమేంది అంటే ఇగో వసుదైవ కుటుంబకం అని చెప్పేసి ఒక ఉంది. అంటే మనకు ఆ సంస్కృతి, మనకు ప్రపంచం అంతా కదా, ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం అని చెప్పేసి నా ఈ మట్టి నుంచి పుట్టుకొని వచ్చినటువంటి ఒక ధ్యేయ వాక్యం అది. లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మనం మా పాలమూనే సుఖంగా ఉండాలి, మా తెలంగాణలో సుఖంగా ఉండాలి, మా భారతదేశంలో సుఖంగా ఉండాలని ఎప్పుడు కూడా మనము మాట్లాడలేదు. లోక సమస్త సుఖినో భవంతు. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటిది ఒకటి చాలా అది ఇది అనిపించేస్తుంది. కానీ అంటే ఎక్కడైతే మహిళ పూజింపబడుతుందో, రెస్పెక్ట్ ఇవ్వబడుతుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి అని చెప్పేసి ఆ యొక్క దేవాక్యం చెప్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి, ధర్మాన్ని రక్షించండి, ఆ యొక్క ధర్మము మనల్ని రక్షిస్తుంది అని చెప్పాడు. చతుర్విధ పురుషార్థాలు అని చెప్పేసి అంటారు, ధర్మార్థ కామ మోక్షం అంటారు. అది మనం కనుక ఫిలాసఫీలోకి వెళ్తే కనుక ఎంత పెద్ద ఫిలాసఫీ అంటే, నేను ఇదే చెప్తున్నాను కదా, దాని యొక్క లోతులు ఈరోజు పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా దాని గురించి
భారతీయ జ్ఞాన పరంపర గురించినటువంటి చర్చ ఇంతకుముందు చెప్తూ వచ్చాను. మనకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈరోజు న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నేషనల్ భారతీయ జ్ఞాన పరంపర గురించి పెద్ద చర్చ అవుతుంది. ఏదో ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానభిక్ష పెట్టేటువంటి దేశంగా మన దేశాన్ని అందరూ కూడా అంటారు. ఇది ఊరికే రాలేదు. ఎందుకు అంటే ఈ దేశంలో వేలాది యూనివర్సిటీస్ లేకుంటే పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకు నలంద, తక్షశిల అని చెప్పేసి కొన్ని విశ్వవిద్యాలయాలు ఉండేవి అని చెప్పేసి మనం కొంతమందికి ఉంటుంది. కానీ నలంద, తక్షశిల కాదు, కేరళ త్రివేంద్రంలో కాంటనూరుశాల అనేటువంటి ఒక క్యాంపస్ నుంచి మొదలు పెడితే ఈ దేశం మొత్తం చుట్టుకొని మనం వెళ్తే జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉండేటువంటి శారదా విద్యాపీఠము అనేటువంటి ఒక యూనివర్సిటీ వరకు ఒక పెద్ద లెగసీ, ఒక పెద్ద ఈరోజు ఒక చరిత్ర మనకు ఉంది. ఈరోజు గూగుల్ మనకు అందుబాటులో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉంది. టెక్నాలజీ అనేటువంటిది ఎంతగా ఇంప్రూవ్ అవుతూ ఉంటే మన యొక్క చరిత్ర, మన యొక్క ఏదైతే వాల్యూస్ మనం మాట్లాడుకునే మంచి విషయాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా మనకు బయటికి తెలుస్తూ ఉన్నాయి. మనందరం కూడా తెలుసుకోవడానికి అవకాశం కూడా ఈరోజు మనకు కలిగింది. కాబట్టి ఉగాది పండుగ రోజు ఇక్కడ కలిసాం, చాలా గొప్ప విషయం. ఈరోజు మీరు స్పెండ్ చేస్తున్నటువంటి ఈ మూమెంట్స్ ఏవైతున్నాయో ఒకవైపు ఆనందము, ఒకవైపు పండుగ వాతావరణం, ఇవన్నీ కూడా తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఈ యొక్క మూమెంట్స్ ఈ ఒక్క రోజు కాదు, ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ లో యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్స్. నువ్వు చదువుకుంటున్న సమయంలో, నువ్వు క్లాస్ రూమ్ బయట ఉన్నప్పుడు, లేకపోతే ఆనందం, ఎంజాయ్మెంట్ డెఫినేషన్స్ మన